హాయ్ అండి. నాయుడుపేటలో పోలేరమ్మ జాతర స్టార్ట్ అయ్యింది. మా ఎర్ ఐ 6వ తేదీ, 7వ తేదీ అనమాట. మనం సొంటన్నం అనేది ఎత్తుకుంటున్నాము. సొంటన్నం మెయిన్ అంటే జాతరలో స్పెషలు. నేనైతే అర కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇవొచ్చి జీలకర్ర మసూర బియ్యం అండి. స్టోర్ బియ్యం తప్పనిస్తే జీలకర్ర మసూర గానీ, మొలగొలుకుల బియ్యం గానీ వేసుకోవచ్చండి. సొంటన్నానికి బాగొస్తుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి గొంజి ఆకు అండి. ఇది గొంజి ఆకు. సొంటన్నం చేయాలి అంటే గొంజి ఆకు అనేది మెయిన్‌గా కావాలి. అది అనేది మనం నీట్‌గా కడిగి ఒక గిన్నెలోకి అనేది మనం ఏ గిన్నెలో అయితే అన్నం వండుకుంటామో ఇత్తడి గిన్నెలో, ఆ గిన్నెలో అనేది కొద్దిగా ఆకు అనేది అది మొత్తం కాదండి కొద్దిగానే వేశాను. కొద్దిగా ఆకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకొనేసి ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ వాటర్‌లో ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి శొంఠి గింజ అండి ఇది. మనం అర కేజీ బియ్యంకి, అర కేజీకి కరెక్ట్‌గా మనకి ఎంతైతే కావాలో కొలత అనమాట అండి అది. కొలత ప్రకారము మనము శొంఠి గింజ అనేది వేసుకోవాలి. ఎక్కువ, తక్కువ అయితే పులుపు అయిపోతుంది. వాటర్ అనేది తేలుతా ఉన్నాయి గదా! ఈ వాటర్‌ని అనేది మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసి మూత పెట్టేసుకునేసేయండి. అదే గిన్నెలో ఎసురు పెట్టుకునేసేయండి మనం అన్నానికి. అలాగే అంబలికి అనేది ఒక గ్లాసు బియ్యం అనేది నేను కడిగి పెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ అయితే చాలు. ఒక గ్లాస్ అంబలికి ఎసురు కాగిపోయేసిందండి సొంటన్నంది. ఎసురులో బియ్యం వేసేసుకుంటాం. సొంటన్నానికనేదండి మనకు అన్నం అనేది పోగులుగా రావాలి. కొద్దిగా పెద్ద గిన్నె ఉండాలండి. ఇది మనం అంబలికి తీసుకున్నాం గదా! అంబలికి 1 కేజీ రాగి పిండండి. ఫ్రెష్‌గా నేను మిషన్ దగ్గర ఆడిపిచ్చిన రాగి పిండి దాన్నైతే తీసుకున్నాను. చూడండి మనం అన్నం ఉదయం వండుకున్నాం గదా! అన్నము. ఆ అన్నంలో వాటర్ పోసుకునేసి కొద్దిగా చేత్తో అట్లా ప్రెస్ చేసుకుంటూ ఆ వాటర్‌తో అనేది మనం రాగి పిండి అనేది కలుపుకోవాలండి. రైస్ అయితే రాకూడదు. ఓన్లీ వాటర్‌తోనే మొత్తం రాగి పిండి మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ మనకి ఉంటలనేది రాకూడదండి. అడుగు నుంచి పిండిని కలబెట్టుకుంటూ ఎక్కడ ఉంటలనేది కట్టనీకండి. ఉంటలు కట్టాయంటే రైస్‌లో వేసేటప్పుడు మనకు ఉంటలుగా ఉంటుందండి. అన్నం అనేది కలపదు, బాగుండదండి. నీట్‌గా పోసేటప్పుడే మనం నీట్‌గా గడ్డలు లేకోకుండా కలిపెట్టుకోండి. చూడండి ఇలా నీట్‌గా కలిపిన దాన్ని ఎండ పలుకులో పెట్టాలండి కొద్దిసేపు. బాగా ఎండ తగిలే ప్లేస్‌లో కొద్దిసేపు అనేది పెట్టుకోండి. సొంటన్నానికనేది అన్నం కరెక్ట్‌గా ఉడికిందండి. ఎక్కువ ఉడకకూడదు. కరెక్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇత్తడి గిన్నెలో మళ్ళీ ఎక్కువ ఉడికిపోతుంది. చూడండి అన్నం వార్చుకున్న తర్వాత అన్నాన్ననేది ఒక తెల్లని గుడ్డలో ఏదైనా అండి మంచి గుడ్డ మీద నీట్‌గా అనేది ఆరబెట్టుకోండి. గెంజంతా వార్చేసిన తర్వాత నీట్‌గా అది అన్నం ఎలా ఉండాలంటే చల్లగా చల్లారిపోవాలి. అంబలికి అన్నం అనేది ఉడికిపోయేసింది. ఉప్పు అనేది వేసేస్తున్నానండి. మనకు అంబలికి ఎంతైతే పడుతుందో అంత ఉప్పు వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి అన్నం మనం ఆరబెట్టాం కదా! అది చల్లగా చల్లారిపోయిందనమాట. ఇప్పుడు మనం శొంఠి గింజ అనేది అన్నంలో వేసేసి నీట్‌గా మొత్తం అన్నమంతా కలవాలండి. చూడండి శొంఠి గింజ అనేది మొత్తం చల్లుకునేద్దాం. ఒక్క ప్లేసు కలవలేదు అనుకోకుండా మొత్తం అనేది అన్నమంతా అనేది మొత్తం కలవాలండి. అప్పుడే మీకు గింజ అనేది అన్నమంతా కలుస్తుంది. అన్నం ఒక దగ్గరికి తీసేసుకోండి. అన్నమంతా మధ్యలోకి జరుపుకునేసి మొత్తం అడుగు నుంచి నీట్‌గా కలుపుకోండి. అన్నం అనేది పొడిగా ఉండాలండి. అన్నాన్ని గట్టిగా ప్రెస్ చేయొద్దు. నేను ఊరికే పైనే ఇలా అంటున్నాననమాట. ఆ శొంఠి గింజ మొత్తం అన్నమంతా కలవనిచ్చుకోవాలి. అలాగే మనం ఉడకబెట్టుకున్న నీళ్లున్నాయి గదా! పక్కకు పెట్టుకున్నాం గదా! ఆ నీళ్లు ఆకు తీసి పక్కన పెట్టేసుకునేసేయండి. ఇప్పుడు ఆ వాటర్‌ని చెయ్యి చెయ్యి తడుపుకోవాలండి. బాగా చూడండి. చెయ్యి తడుపుకొని మాత్రమే కొద్దిగా అన్నాన్ని పక్కకు తీసుకుంటూ మళ్ళీ చెయ్యి అనేది మళ్ళీ వాటర్‌లో ముంచుకుంటూ చేతి చెమ్మ మాత్రమే అండి. వాటర్ అయితే చల్లొద్దు. వాటర్ అయితే పోసేయొద్దు అన్నంలోకి. ఎందుకంటే పులుపొచ్చేస్తుందండి. చెయ్యి అద్దుకుంటూనే వా అన్నం మొత్తం అనేది కలుపుకోవాలండి. నీట్‌గా నిదానంగా కూర్చొని చెమ్మ చేసుకుంటూ నేను 1కి 2 సార్లు చెప్తున్నానండి. బాగా చూడండి. చూసి మరీ చేసుకోండి. చెయ్యి చెమ్మ చేసుకుంటూ చెయ్యికున్న చెమ్మ మాత్రమే
అద్దుకుంటూ అన్నం మొత్తం అనేది నీట్గా కలుపుకోవాలి. చూడండి వీడియో అనేది నీట్గా చూడండి. అప్పుడే మీకు అనేది ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. అప్పుడే మనకు కరెక్ట్ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవ్వగలుగుతారండి. చూడండి అన్నం మొత్తం అనేది నీట్గా తడుపుకుంటూ మధ్యలోకి తీసుకొని వచ్చుకునేసేయండి అన్నం అంతా. చూడండి లాస్ట్లో కూడా ఒకసారి మళ్ళీ చెమ్మద్దుకునేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంటే ఎక్కడైనా వాటర్ తగలకపోయినా తగిలేస్తుంది. వాటర్ అంతా అన్నం అంతా మధ్యలోకి వచ్చేసింది కాబట్టి నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడు అన్నం అంతా నీట్గా ఒక దగ్గరికి తీసేసుకుందాం. ఇప్పుడు మనం నీళ్ళలో నుంచి ఆకు తీసేసాం కదండి. ఒక లేయర్ అనేది గిన్నెలో వేసుకోవాలండి. గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలోనే ఆ లేయర్ పైనే మళ్ళీ మనం అనేది రైస్ అనేది ఆ గిన్నెలోకి పొడి పొడిగా స్ప్రెడ్ చేసేసేయాలి. చూడండి ఇలా వేసుకొని నీట్గా గిన్నెలోకి సర్దుకోవాలండి. మరి గట్టిగా అదమకూడదండి, పొడి పొడిగానే వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఆకు అనేది వేసుకుందామండి. మళ్ళీ దానిపైన రైస్ అనేది ఫిలప్ చేసేసుకుందాం. ఇలా 2 లేయర్గా అనేది మనం అనేది అన్నం అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకునేసాం కదా చూడండి. మనమైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాం. కరెక్ట్గా 1/2 కేజీ బియ్యం అయితే వేసానండి నేను. ఇది 1 కేజీ అన్నం అనేది ఉడుకుతుంది. 1/2 కేజీ గిన్నెకి చూడండి మీకు అన్నం పొడి పొడిగా ఉండేదానివల్ల పైకి వచ్చేస్తుంది. దానికని నేను మళ్ళీ చెప్పాను. మళ్ళీ పైన ఒక లేయర్ ఆకు వేసి చూడండి పైన ఒక లేయర్ ఆకు వేసి జాకెట్ ముక్క ఉంటుంది కదండి. ఆ జాకెట్ ముక్కతో పైన వేసేసి కట్టేసేయండి. ఒక గిన్నెలోకి ఎండుమిరపకాయలు తీసుకోండి, గొంజి ఆకు తీసుకోండి. దేవుడి ఇంట్లో ఒక పక్కగా పెట్టుకునేసి దానిపైన అనేది మనం వండుకున్న సొంటికి అన్నం అనేది పెట్టేసి దానిపైన కూడా ఆకు వేసేసేయండి. అలాగే అంబలికి అనేది మనకు అన్నం అనేది ఉడికిపోయిందండి. నీట్గా కరెక్ట్గా ఉడికిపోయింది. రాగిపిండి కలిపి పెట్టుకున్న రాగిపిండిని అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకు గడ్డలు కట్టకోకుండా వంట కట్టకోకుండా నీట్గా వస్తుంది. పిండి కలుపుకుంటూ మన రైస్ కలుపుకుంటూ పిండిని వేసుకోండి. అప్పుడే మీకు నీట్గా వస్తుంది. చూడండి అలా నీట్గా పిండిలోకి మొత్తం కలవాలి. కలిసిన తర్వాత మూత పెట్టుకునేసి సన్న సెగ పైన ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు చాలా సన్న పొయ్యి మీద ఉడకబెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం సొంటన్నం గిన్నెకి అలంకరించుకుంటాం. ఆమె కదండి ఇప్పుడు మన ఇంట్లో పోలేరమ్మగా మనం పెట్టుకున్నాము. ఆ అమ్మవారికి బొట్లు పెట్టుకునేసి పసుపు కుంకుమతో అనేది అలంకారం చేసుకుంటామండి. అమ్మవారి కుంకుమలు పెట్టుకోండి. 3 పక్కల బొట్లు పెట్టుకోండి పసుపు కుంకుమతో. మనకి చూడండి నీట్గా అమ్మవారికి బొట్లు పెట్టుకోండి. ఇదంతా మనకు సోమవారం రోజు జరుగుతుందండి. జాతర మంగళవారం, బుధవారం అనేది ఉంటుంది. మనం ముందు రోజే ఇలా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మంగళవారం అంబలి పొయ్యాలి అంటే సోమవారమే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కదా, అదనమాట. చూడండి నేను సొంటన్నం ఎలా ఎత్తాను, ఇది కరెక్ట్ ప్రొసీజర్లో చేశానా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా తప్పు చేస్తుంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను. అలాగే మనకు అంబలి కూడా అయిపోయేసింది, రెడీ అయిపోయేసింది. మూత తీసేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ సద్ది వాసన వస్తుందండి. మూత తీసేసి మనం సాంబ్రాణి వేసుకునేసి కర్పూరం వెలిగించుకొని సాంబ్రాణి వేసుకుంటామండి. అమ్మవారికి ప్రతిష్ట. ఇది మంగళవారం ఉదయం అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పీట వేసుకొని పీట పైన అక్షింతలు వేసుకోండి. అక్షింతలు వేసుకునేసి మంచి మట్టి తీసుకోండి. బంక మట్టి లాంటిది ఉంటుంది కదా, ఆ మట్టి తెచ్చుకోండి. దాంట్లోకి మనము పసుపు నీళ్ళతో ఆ మట్టిని అనేది కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. మరీ లూజుగా కలుపుకోకుండా మితంగా పసుపు నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. చూడండి అక్షింతలు వేసాము. దానిపైన వేపాకు వేసుకోండి. వేపాకు వేసుకునేసి పీట సిద్ధం చేసుకోండి. పసుపు కుంకుమతో చూడండి పసుపు కుంకుమతో పీఠం అనేది సిద్ధం చేసుకోండి. పోలేరమ్మకి 3 ముద్దలు పెట్టాలి కదండి. 3 ముద్దలకి మట్టి అనేది
మట్టి అనేది చిన్న చిన్న బాల్స్గా తీసుకోండి, పొడవుగా. ఒక ప్లేట్లో పసుపు అనేది వేసుకొని దాన్ని రౌండప్ చేయండి. నీట్గా పసుపు అనేది పచ్చగా అనేది మనకు పోలేరమ్మ అనేది తయారవుతుంది. అలాగా బొట్లు పెట్టుకునేసి చూడండి ఎంత అందంగా బొట్లు పెట్టుకునేసి పూలతో అలంకరించుకున్నాము. ఈ విధంగా 3 ముద్దలు పెట్టుకోవాలి. మా బాబు వచ్చి మడిభిక్షను తీసుకొని వచ్చాడండి. పోలేరమ్మకు మడిభిక్షను తీసుకొని వచ్చాడు. ఆ మడిభిక్షాన్ని కూడా మనము అమ్మవారి దగ్గర రెడీ చేసేసుకునేస్తాం. మనము అంబలికి బిందెలోకి అంబలంతా వేసి పెట్టేసి బిందెలోకి రెడీ చేసి పెట్టేసాము అంబలి. దాంట్లోకి ఎర్రగడ్డలు, అలాగే గట్టి పెరుగండి. 1 కేజీ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాము. పెరుగు అనేది ఖచ్చితంగా ఉండాలి. పెరుగు అనేది యాడ్ చేసుకోండి. మనం సరిపడినంత ఉప్పు వేసుకునేసి ఇప్పుడు మనం టెంకాయ కొట్టేసుకునేద్దాము. చూడండి అమ్మవారికి టెంకాయ కొట్టేసి నివేదన అనేది ఇచ్చుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.